కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారంలో మార్పు రాలేదా అనే అనుమానం తెలంగాణ ప్రజల్లో ఉందా అని అనుకుంటున్నారు. అసెంబ్లీని నడిపే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్వయంగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. కోటేపల్లి రిజర్వాయర్ వికారాబాద్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు 1967లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 10,000 కంటే ఎక్కువ ఎకరాలు ఆయకట్టు పంటలు పండుకుంటున్నాయి. మెయింటెనెన్స్లో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కట్టలు, కాలువలు, తూములు, డిస్ట్రిబ్యూటర్లు రిపేరింగ్ అవసరమైంది. ఈ ప్రాజెక్టు విషయమై ప్రజాప్రతినిధులు ప్రాజెక్టు ఆధునీకరణ చేపట్టాలని కోరగా 100 కోట్ల పన్నులతో నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు అందాయి. అప్పటి ఈఎన్సీ మురళీధర్ ప్రతిపాదనల మీద ప్రభుత్వ సలహాదారులతో మరోమారు పరిశీలన చేయించి 100 కోట్ల ప్రతిపాదనలను 38 కోట్లకు కుదించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ ప్రాజెక్టు విషయమై పంపిన ఫైలు ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉండగా ప్రభుత్వం మారిపోయింది. పెండింగ్లో ఉన్న పన్నులతో ప్రాజెక్టు ద్వారా జరగాల్సిన పనులు ముందుకు కదలాలని, ప్రాజెక్టు ఆధునీకరణతో కాలువల సీసీ లైన్లు, పూడికతీత, ఇతర పనులు కలిపి 110 కోట్లను మంజూరు చేసి పనులు చేపట్టేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. ఈ ప్రతిపాదనలు హైదరాబాద్ సిఈ ప్రతిపాదన ఫైలు ఈఎన్సీ అనిల్ కుమార్కు పంపించారు. ఆయన పరిశీలించి 63 కోట్లకుగా నిర్ణయించి ప్రభుత్వానికి సమర్పించారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక పనులు పరిశీలించకుండా ప్రతిపాదనలు రూపొందించారనే నేపంతో సంబంధిత ఇంజనీర్లకు మెమోలు జారీ చేయడం కూడా జరిగింది. జరిగిన విషయాలను తెలుసుకోవాలని గడ్డం ప్రసాద్ కుమార్ ఈఎన్సీకి పలుమార్లు ఫోన్ చేయగా ఈఎన్సీ అనిల్ కుమార్ స్పందించకపోవడంతో శాసనసభాపతి తెలంగాణ సీఎస్కు ప్రోటోకాల్ ఉల్లంఘన, ఉన్నత అధికారి స్పందించక నిర్లక్ష్య వైఖరిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో సంచలనంగా మారిన ఈఎన్సీ వ్యవహార శైలి. ఇదంతా ఆయకట్టుకు నీరందక 1 టీఎంసీ నీరు పడిపోవడం కారణంగా తెలుస్తుంది. సీసీ లైనింగ్ దెబ్బతినడం కారణంగా ప్రతిపాదనలు కుదించి స్వీయ పర్యవేక్షణ చేయక నిర్లక్ష్యం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్రతిపాదనలను సీఈలు కానీ ఈఎన్సీలు కానీ ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మెమోలు జారీ చేయడం అంటే స్థానిక శాసనసభ్యులను గడ్డం ప్రసాద్ స్పీకర్ను వాళ్ళు కించపరిచినారనేటటువంటి భావన కలిగే విధంగా వ్యవహరించిన ఈఎన్సీ మురళీధర్ తప్పు చేసిందనే విషయాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. ఏదైనా ఉంటే ఫోన్లో స్పందించి మాట్లాడడంతో సమస్య పరిష్కారం అవుతుందిగా, ఎందుకు స్పందించరు? ఈఎన్సీగా మీరు మీ బాధ్యత కాదా? మీరు స్పందించి జవాబుదారీతనంతో పనిచేస్తేనే కదా అధికారులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, మంత్రులకు తెలిసేది. తెలియకుండా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం మంచిది కాదని అంటున్న వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు